వీడిని చూస్తే ఏదో అనుమానంగా ఉంది, పోలీస్ స్టేషన్ ఫోన్ చేయరా. సరే. హ్యాపీ న్యూ ఇయర్ వంశీ. హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్. అవును, వచ్చింది మేవాని ఎలా తెలుసు? కళ్ళు తెరిచా? ఇందాక ఫోన్లో ఏ పర్ఫ్యూమ్ వేసుకున్నావు ఎందుకు అడిగాను? అలా స్మెల్ చేసి కనిపెట్టేశాను. ఏంటి ఇంత లేటు? బెంగళూరు ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టాను, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి. ఎంత ఫాస్ట్గా వచ్చాను తెలుసా? థ్యాంక్ గాడ్. ఎలాగైతేనే ఫస్ట్ విషయం మీకే చెప్పాను. నీ వల్ల అంత టెన్షనే. షోకి టైం అయింది. లాస్ట్ మినిట్ లో ఫ్లైట్ క్యాన్సిల్ అయితే నన్నేం చేయమంటావు? అక్కడికి మాక్సిమం హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. న్యూ ఇయర్ ఎగ్జామ్షన్, గో అండ్ ఎంజాయ్. పార్టీకి శేషం గాని కూడా తీసుకురాలేకపోయావా? నేను అనుకోకుండా వచ్చాను డాడీ. పైగా తను బిజీగా ఉంటా అన్నాడు. ఎవరు నువ్వు? ఏంటక్క ఫోన్ చేసి ఉత్తరం రాసి మందలు ఇస్తావు, నీకు చెప్తే డైరెక్ట్ గా వచ్చేసేమిటే? నీ యవ్వా ఇయ్యాలే పోరాలు ఫోన్లకు కారణకు లొంగుతారా? అరే వానికి ఏదో చదివెక్కలేదంటే ఫోన్లే దేడిది మాకాలు అనుకున్నా. ఈ తల్లి ఈడు సిగరెట్లు కాల్చుడు, బిర్యానీలు తాగుడు షురూ చేసిండు. నేను ఇట్లా చేతులు అడుగుని కూర్చున్నా అనుకో, ఇక రేపటి నుంచి ఫోన్లు ఎమ్మడి తిరుగుతాడు. ఈయనంత పీన్ ఎలా ఎలా లక్కున్నాడు? ఉస్సేదిరా ఉస్సు. ఇది ఎవరి తెలని కథ? అయ్య కళ్ళు తాగితే కొడుకు పాలు తాగుతాడు. ఈ నోట్ల మన్ను పోయ్యా యాడా ఆ కమీన కుత్తగారు యాడాను కాలేజీ నుంచి వస్తాడు, వచ్చాక తిరుగుగాని. వచ్చినాక తిట్టుడైంది. కాలేజీ పోయి చంపి బొందలు పెడతా. ఈయన తల్లి రే ఇయ్యాల నీకు మూడింది. ఎవరు సార్ ఆవిడ? స్వయానా మా అక్క. సొంత భర్తను చంపేసిన మా నాగబాల. భర్తను చంపేసిందా? మా బావకి ప్యాకెట్ పిచ్చి. నాగక్క నగలమ్మేసి రాత్రింబగళ్ళు ప్యాకెట్ ఆడుతుంటే తనకు తెలిసి క్లబ్కి వెళ్ళి దెబ్బ కొట్టింది. అంతే, చచ్చిపోయాడు. 14 ఏళ్ళు వేశారు. మొన్ననే జైలు నుంచి వచ్చింది. రే, మీ బావ ఎవరో అమ్మాయిని పడగొట్టేసినట్టున్నాడు రా. వీడు దాన్ని పడగొట్టే అనుకుంటున్నాడు, అదేమో వీడిని పడేసా అనుకుంటుంది. అదేంటి రోయ్? ఆ అమ్మాయి కొంచెం అదో టైప్లే. అయినా వాళ్ళిద్దరిని చూడు, అదేమన్నా మ్యాచ్ అసలు. ఇదిగో నీ కోసం సొక్కాలు చెప్పుకుని మరి సెకండ్ షో సినిమా టికెట్లు తీసుకొచ్చాం. మాట పడకుండా తీసుకొని. థ్యాంక్ యూ. మూడెవరికి? మీ అమ్మకి, మీ నాన్నకి, మీ తమ్ముడికి. మనకి వాళ్ళు వెళ్ళిపోయాక మన ఇద్దరం ఇంట్లో టీవీలో సినిమా చూద్దామే. హలో, చెప్పు డాడీ. ఓకే డాడీ, చెప్తా. ఓకే, ఇదిగో బా ఏంటి అత్తయ్య కాలేజీకి వస్తుందంట. ఎప్పుడు ఏదో రకంగా ఇరిగించాలని చూస్తాను. దేవలారు లేరు ఇక్కడ కదా, జలస్. సారీ బా, క్యారీ ఆన్. ఏంట్రా ఏమైంది? మా అత్తయ్య కాలేజీకి వస్తుందంట. అయిపోయాడు. మన ఇద్దరిని చూసి కాలేజీలో చాలా మంది ఎడుతున్నారు తెలుసా. కాకపోతే మనం అలాంటివి పట్టించు. అమ్మా అమ్మా నువ్వు గెడపటి చేసి పని గిదారా? నీ అయ్యనేమో పేటకు చోకు, నీకు పోలీసు చదువుకోరాని పంపిస్తే నువ్వు చేసే పని గిదారా? నీ తల్లి గిదారా? నేను చంపి మొదలు పెడతా. తల్లి నిన్నెట్టు అమ్మ వద్దు, వదిలేవే.
ఏంట్రా ఏంటి ఏమైంది నీకు సార్ మా అమ్మనని చంపించలే ఉంది ఎక్కడైనా దాచారా టెన్షన్ పడకు ఆ మూల దాకు భోగేష్ గారు పాత మనసులో పెట్టుకుని చెప్పకండి ఆగండి ఆగండి ఎమోషన్ అవ్వకండి అబ్బాయి కోసమే ఎదుగుతున్నారు మీరు స్టెయిన్ అవుతున్నారని ఆ మూల దాచాను శుక్రియా. అబ్బు ఇది కాలేజీకి కూడా వచ్చి కొట్టేస్తుంది అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం ఏంటమ్మా ఏంటి కాలేజ్ అనుకున్నావు అనుకుంటున్నావు నరికేస్తా. యాడ్ నుంచి వచ్చినానో ఎరికేనా, జైలు నుంచి వచ్చినా. జైలు నుంచా జైలు నుంచా ఏయ్, మీ అయ్యకి చెప్పిన బస్తాలు ఆడుతుంది ఇన్లే. నా చేతులు చచ్చిండు. నీ కూడా చెప్తున్నా చదువుకోమని ఇంటలేవు. నీ కూడా నా చేతులు చస్తావా ఏంటి? ఎందుకురా ఎందుకురా మీ అయ్యా కూడా కలిసి నన్ను చెడ్డదారి చేస్తారు? ఇంకో పాలిసోటి లంగనక్కడాలు చేసినవంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా. యాదుంచుకో నీ తల్లే.